హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను సూపర్. ముందుగా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి కంగ్రాచులేషన్స్. హ్యాపీనా? అమ్మ నాన్న బాగా సోపేసినట్టున్నారు మీకు. అమ్మ నాన్న కదా అలాగే చెప్తారు. ఎందుకంటే ఆ సోప్ వేయడము లేదా మిమ్మల్ని ఇంకేదేదో చేయడం కాదు. మా అబ్బాయి అయినా మా అమ్మాయి అయినా బాగా చదువుకొని అందరిలో గొప్పగా బతకాలి అనే ఆలోచన వాళ్ళది. అరే ఇలా చెప్తే మా పిల్లలు బాగా చదువుకుంటారు, మంచి పొజిషన్లో ఉంటారు అని బాగా చూసుకుంటారని కాదు వాళ్ళ ఆశ, మీరు బాగా బతుకుతారని. ఎందుకంటే అమ్మ నాన్న ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఆ విషయం అర్థం కాదు. లేని వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్తారు. ఎందుకక్క అలా అన్నావని అడుగుతావా? ఎందుకంటే అమ్మా నాన్న విలువేంటో నాకు మాత్రమే తెలుసు. ఇదేంటక్క నీకు మాత్రమే తెలుసు అంటున్నావు, ఇంకెవరికి తెలియదు అని అడగచ్చు. ఏమో ఇంకెంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ అమ్మ నాన్న లేని విలువ మాత్రం నాకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మా నాన్నను చాలా గొప్పగా పెంచాడు. అంటే పెద్ద పెద్ద కార్లు ఇచ్చాడా, మేడలు ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, డబ్బు ఇచ్చాడా అని అడగండి. అంటే మహారాణిలా చూసుకున్నాను అని చెప్తున్నాను. అలా చాలామంది నాన్నలు చాలామంది పిల్లల్ని చూసుకుంటాడు. అబ్బాయిలు నాన్న ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ అమ్మాయికి మాత్రం నాన్న అనేవాళ్ళు పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న ఒక కాలు ఒక చేయి లాంటి వాళ్ళంట. ఇదేంటక్క రివర్స్లో చెప్తున్నాను అడుగుతావా? నిజమే నేను చెప్పింది. తల్లి లేకపోతే ఒక చెయ్యి లేనట్టంట, తండ్రి లేకపోతే ఒక కాలు లేనట్టంట. ఒక చెయ్యి లేకపోయినా చాలా బాగా బతకొచ్చు మనం, కానీ ఒక కాలు లేకపోతే బతకలేం కదా. అలాగే ఆడపిల్ల జీవితంలో తండ్రి అనేవాడు లేకపోతే ఆ అమ్మాయి కుట్టిదైపోయినట్టే. అమ్మా నాన్న లేకపోతే జీవితం లేదా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, అమ్మా నాన్న లేని వాళ్ళకి జీవితం నిజంగానే లేదు. అది ఆడపిల్లలకైతే అస్సలే ఉండదు. ఎందుకంటే తండ్రి అనేవాడు ఉంటే కొన్నంత ధైర్యం అంటే ఆడపిల్లకి. ఆ తండ్రి లేని ఆడపిల్ల ఎంత బాధపడుతుందో తెలుసా మీకు? చెప్తాను వినండి. ఎందుకంటే ఆడపిల్ల కష్టం అని వస్తే అన్న తమ్ముడు, తల్లి అన్న అక్క చెల్లెలు ఎంతవరకు సపోర్ట్గా ఉంటారో నాకు తెలియదు, కానీ తండ్రి అన్న కూడా ఉంటే మాత్రం గుండెల్లో పెట్టి చూసుకుంటాడు ఆడపిల్లని. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఎందుకంటే మా నాన్న నా చిన్నప్పుడే పోయారు. నాకు ఆనందం ఏంటో తెలియదు. నా బాధగా ఉన్నప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు నాకంటూ ఎవరూ నిలబడలేదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి. అదేంటక్క నీకు ఎవరు లేరా అని అడగచ్చు మీరు. నాకు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, కొన్నాళ్ళు అమ్మ కూడా ఉంది. కానీ ఏ సంతోషం నా తల్లితో కానీ నా తోడబుట్టిన వాళ్ళతో కానీ ఎప్పుడూ పంచుకోలేదు. ఏ కష్టంలో వాళ్ళు నాకు ఎప్పుడు తోడు నిలవలేదు. ఇదేంటక్క వాళ్ళు నేను పట్టించుకోరా అంటే పట్టించుకోరు. ఎందుకంటే అన్న తమ్ముడు అక్క చెల్లి ఎంతవరకు తెలుసా? మనం కలిసి ఆడుకున్నంత వరకే. లేదు నాకు ఈ కష్టం వచ్చిందంటే అయ్యో నీకు కష్టం వచ్చిందా, మాకు చెప్పుంటే సరిపోయేది కదా, మేము చూసుకుంటాం కదా అనేవాళ్ళే, కానీ వచ్చి తోడుగా ఎవ్వరూ నిలబడరు మనకి. ఎందుకంటే ఆడపిల్లలకైతే వాళ్ళ మొగుళ్ళు రాగానే వాళ్ళకంటూ జీవితం ఉంటుంది. అదే అబ్బాయిలకైతే వాళ్ళ పిల్లలు రాగానే తోడబుట్టిన వాళ్ళు మర్చిపోతారు. ఎప్పుడన్నా కష్టము అంటే అయ్యో నీకు కష్టం వచ్చిందా అమ్మ అని అడుగుతారే తప్ప నీకెందుకురా మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాము అనరు. మాటే అనలేని వాళ్ళు నిజంగా పక్కన ఎలా నించుంటారు. అందుకే చెప్తున్నాను, తండ్రి అనేవాడు అబ్బాయికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ అమ్మాయికి మాత్రం చాలా అవసరం. తండ్రి ఉన్న ప్రతి ఒక్కరూ మీ నాన్నని చాలా బాగా చూసుకోండి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. తల్లిని లేకపోతే మనకి వేరే ఎవరినైనా మనం అమ్మ అని నోరాల పిలవగలము, కానీ నాన్న లేని ఆడపిల్ల మాత్రం ఎవరిని నాన్న అని పిలవలేదు. ఎందుకో తెలుసా? అమ్మ ప్రతి ఒక్కరికి అమ్మే, కానీ నాన్న తనకు మాత్రమే నాన్న. బాగా చెప్పానా? ఇది మీకు మాత్రం ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఈ వయసే కదా మనిషిని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కూడాను. అలాగని మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. అందుకే మరొకసారి చెప్తున్నాను, 10th క్లాస్ అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా చదువుకోండి. లేదు మీకు చదువు రావట్లేదు అనుకుంటే ఇప్పటి నుంచే ఏదో గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడండి. మీరు చేసే ఎంత చిన్న పనైనా పర్లేదు, మీరు కష్టపడ్డంత కాలం మీరు ఎప్పుడు గౌరవంగా బతుకుతారు. లేదు మేము తండ్రి మీద ఆధారపడతాము, అన్న తమ్ముడి మీద ఆధారపడతాము అనుకున్నారనుకో, లాస్ట్కి వాళ్ళకు ఒక జీవితం అంటూ వచ్చిందనుకో వాళ్ళు వేరేగా వెళ్ళిపోతారు హ్యాపీగా. తర్వాత మీరే కష్టాల పాలవుతారు. ధైర్యం చాలా ముఖ్యం మీకు. ఏం చేయాలన్నా ఈ ఏజ్ నుండే చేయాలి. ఏం చేయాలన్నా ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మంచిలో వెళ్ళాలా, చెడులో వెళ్ళాలా, లేదా ఏదన్నా సాధించాలా అనే ఏజ్ ఇది. ఎందుకంటే మంచి కన్నా చెడుకు ఎక్కువగా అలవాటు పడతారు ఈ ఏజ్ వాళ్ళు. ఎందుకంటే మీ ఏజ్ నుంచే కదా ఈ ఏజ్కి వచ్చాము మేము. అది దాటుకుంటేనే మేము ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. అది దాటకపోతే మేము మాట్లాడలేము.
ఎందుకంటే మీకు ఇంకా చాలా బెస్ట్ తెలుసా మీరు, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ర్యాంకులు కొడుతున్నారు, అమ్మ నాన్నకు అది ఇది కొనిస్తే చాలా హ్యాపీగా ఉంటున్నారు. కానీ మాకు అంత అదృష్టం లేదు, ఎందుకంటే చిన్నప్పుడే లేరు కదా మాకు అమ్మ నాన్న. అందుకే చాలా కోల్పోయాం జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే మా జీవితంలో ఏమీ లేదు, అమ్మ నాన్న లేరు, సంతోషం లేదు, ఏదో అలా బతికేస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళకి అట్రాక్షన్ అనేది చాలా తొందరగా వస్తుంది అవతల వాళ్ళ మీద. అది ఇష్టము, ప్రేమ అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ చాలా తర్వాత చాలా బాధపడతారు మీరే. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయొద్దు. మేము 10th పాస్ అయ్యాం కదా, లేదంటే 10th పూర్తయింది కదా, మా అమ్మ నాన్న ఉన్నారు, మేము ఏం చేసినా పర్లేదు, ఏమైనా వాళ్ళు చూసుకుంటారు అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కసారి పెళ్ళి అనేది జరిగిందనుకో, అమ్మాయి లైఫ్లో అయినా అబ్బాయి లైఫ్లో అయినా, ఇంకా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరు. అదేంటాక పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరా, మీరు లేరా అని అడుగుతారేమో. నిజంగానే ఉండరు. ఎందుకంటే అంత చదువుకొని పెళ్లి చేసుకొని ఏం సాధిస్తారు మీరు? పెళ్ళి అవగానే పిల్లలు, ఆ పిల్ల తర్వాత ఇంకో పిల్ల, లేదంటే అక్కడితో ఆగినా సరే వాళ్ళని చూసుకోవడం అని అదని ఇదని. మీరు చదివిన చదువు దేనికి ఉపయోగపడుతుంది అప్పుడు? అందుకే ఏం చేసినా కూడా పెళ్ళికి ముందే సాధించేది. ఒక 2-3 సంవత్సరాలు లేట్ అయినా పర్లేదు, తర్వాత చేసుకోవచ్చు. అబ్బాయికి అయితే లైఫ్ మొత్తం పిల్లల్ని వాళ్ళు వీళ్ళు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి ఇయ్యి అని వాళ్ళ లైఫ్ అంతా అలా సాగిపోతుంది. ఇంకా అమ్మాయి అయితే వీళ్ళ చుట్టాలు వాళ్ళ చుట్టాలు పిల్లలు వాళ్ళ చదువులు అయ్యి ఇయ్యి అని ఇలా సాగిపోతుంది. అందుకే చెప్తున్నాను, ఏ నిర్ణయం అని తొందరపాటుతో తీసుకోవద్దు, ఆలోచించండి. మీకు ఆ మెచ్యూరిటీ ఉందనుకోండి, మీరు ఆలోచించండి. లేదనుకో, మీకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, లైఫ్లో దెబ్బతిని పైకి వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళ సలహా తీసుకోండి. ఏంట్రా మనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి, సొంతంగా ఆలోచించుకుంటాం కదా, వాళ్ళెవరినో అడిగి సలహా తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారేమో. తప్పు. ఎందుకంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎప్పుడు మంచిగా చెప్తారు, మనకే అది అర్థం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలం కదా మనం, సో మనకు అర్థం కాదు. ఇదేంటాక నీతో పాటు మేము చిన్నపిల్లలమేనా, నువ్వు మా అలా చిన్నపిల్లమేనా అడుగుతారేమో. నేను ఇంకా చిన్నపిల్లనే, ఎందుకంటే మనిషిని ఎదిగాను, మైండ్ మాత్రం అక్కడే ఆగిపోయింది. అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఎవరు ఉంటారో అది ముందే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి, కాకపోతే ఆ మంచి అనే ముసుగులోనే చెడు ఎక్కువ చేస్తారు. కానీ చెడు చేసినట్టు కూడా చాలామంది కనిపిస్తారు, దాంట్లో మంచి చాలామంది చేస్తారు. ఇలా 2 రకాల మనుషుల్లో బతుకుతున్నాం మనం. అందుకే జాగ్రత్తగా ఉండండి, లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవ్వరూ కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. మనకు వచ్చిన కష్టాన్ని అవసరమైతే ఎదురు డబ్బులు ఇచ్చన్నా వదిలించుకోండి, అంతేగాని డబ్బులు ఇచ్చి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. సో అందరూ హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోండి, మంచి దారిలో నడవండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి నేను చెప్పింది కరెక్టా తప్పా అనేది, లైక్ చేయండి.